హే గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. పార్థనోబ్ ఇదొక ఫ్యాంటసీ రొమాంటిక్ ఫ్రెంచ్ మూవీ. రీసెంట్ గా అమెజాన్ ప్రైమ్ లో హిందీ ఆడియోలో స్ట్రీమ్ అవుతుంది. ప్రెసెంట్ తెలుగులో అయితే లేదు గైస్. ఇందులో చాలా అడల్ట్ సీన్స్ ఉంటాయి. సో ఫ్యామిలీతో అయితే అస్సలు చూడకండి. అండ్ ఈ మూవీ రన్ టైమ్ 2 అవర్స్ ఉంటుంది. సో ఇప్పుడు మన 2 అవర్స్ ఈ మూవీ మీద ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా అనేది డీటెయిల్ గా మాట్లాడుకుందాం. అంతకుముందు మీరు మన ఛానల్ కి కొత్తగా వచ్చుంటే ఒక్కసారి ఛానల్ చెక్ చేయండి గైస్. నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ ఇవ్వండి. సింపుల్ గా ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, ఈ మూవీ స్టోరీ 1970s ఇటలీలో జరుగుతుంది. ఈ మూవీలో ఒక అందమైన అమ్మాయి స్టోరీ చూపిస్తారు. తన 20s లో ఉంటది. చాలా డబ్బులున్న అమ్మాయి. సో చాలా మంది ఆ అమ్మాయి అందాన్ని చూసి పడిపోతారు. టీనేజ్ లో ఉన్నప్పుడు అందరికీ ఉడుకు రక్తం ఉంటది కదా, అలానే తను కూడా ట్రూ లవ్ కోసం వెతుకుతూ ఉంటుంది. ఇప్పుడు ఆమెకి ఎలాంటి వాళ్ళు పరిచయం అవుతారు, ఎవరిని లవ్ చేస్తుంది, నెక్స్ట్ తన జర్నీ ఎలా ఉంటది అనేది బేసిక్ గా ఈ మూవీ ప్లాట్. ఈ మూవీ బేసిక్ గా సెల్ఫ్ ఎక్స్ప్లోరింగ్, సెల్ఫ్ డిస్కవరీ, అడ్వెంచర్ టైప్ మూవీ గైస్. ఇంట్లో వాళ్ళు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చాక ఒక అమ్మాయి లైఫ్ లో తను ఎలాంటి డిసిజన్స్ తీసుకుంటుంది, ఎలాంటి వాళ్ళని లవ్ చేస్తుంది, అలా ఉంటదన్నమాట. చాలా అడల్ట్ సీన్స్ ఉంటాయి గైస్. కరువు బ్యాచ్ వాళ్ళకైతే నచ్చేస్తుంది. వాళ్ళ కోసం ఈ మూవీలో అలాంటి సీన్స్ చాలానే ఉన్నాయి. నాకైతే కొన్ని సీన్స్ తప్ప పెద్దగా ఈ మూవీ ఎక్కలేదు మామ. ఈ మూవీ అసలు నాకెలా తెలిసిందంటే, నిన్న ఏదో రీల్ లో ఒక డైలాగ్ చూసాను, చాలా ఎమోషనల్ గా అనిపించింది. ఈ మూవీ బాగానే ఉంటదేమో అని ఎక్స్పెక్ట్ చేసి స్టార్ట్ చేశా. చాలా బోరింగ్ గా, చాలా ల్యాగ్ గా అనిపించింది. ఈ మూవీ అందరి కోసం అయితే అస్సలు కాదు గైస్. అండ్ ఆ అందరిలో నేను కూడా ఉన్నాను. నా కోసం అయితే ఈ మూవీ అస్సలు కాదు. నాకు రొమాంటిక్ మూవీ అస్సలు ఇష్టం లేదు. ఎలాంటి వాళ్ళ కోసం అంటే, స్లో డ్రామా మూవీస్ ఇష్టం ఉంటాయి కదా కొందరికి, వాళ్ళకి ఈ మూవీ నచ్చేస్తుంది. జస్ట్ ఒక క్యారెక్టర్ తన టీనేజ్ లో ఉన్నప్పుడు తను తీసుకునే కొన్ని రాంగ్ డిసిషన్స్ తన లైఫ్ మీద ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి, అలా ఉంటది. ప్రెసెంట్ జెన్జీ అమ్మాయిలో కొందరు రిలేట్ చేసుకుంటారేమో అనిపించింది. కొన్ని డైలాగ్స్ బాగున్నాయి, లైట్ గా అరే నిజమే కదా అనిపించేలా ఉన్నాయి. ఒక రకంగా ఒక క్యారెక్టర్ డ్రివెన్ మూవీ అని చెప్పుకోవచ్చు. మేబీ స్లో డ్రామా మూవీస్ ఇష్టం ఉన్న వాళ్ళకైతే నచ్చేస్తుందేమో అనిపిస్తుంది. నాకైతే చాలా బోరింగ్ అనిపించింది గైస్. మ్యూజిక్ చాలా ప్లెజెంట్ గా ఉంది. 1970s ఇటలీని చాలా బ్యూటిఫుల్ గా చూపించారు. అండ్ మెయిన్ క్యారెక్టర్ గా చేసిన ఆ అమ్మాయి చాలా బాగా చేసింది. సో ఓవరాల్ గా నా సైడ్ నుంచి రికమెండెడ్ 50%. సో ఇది గైస్ పార్థనోబ్ మూవీ రివ్యూ. వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. Bye bye. Jai Hind.